నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నా పేరు వెన్నెల. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ తిరిగి ప్రారంభమైంది. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు విదేశీ పర్యటనకు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్ గట్టం ప్రసాద్ కుమార్ గురువారం హైదరాబాద్ కు అయితే చేరుకున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై ఈ నెల 30లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించిన నేపథ్యంలో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గత నెలలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన స్పీకర్ సెప్టెంబర్ 29 నుంచి అనర్హత పిటిషన్లపై విచారణ ప్రారంభించారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 4 ఎమ్మెల్యేలు కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని బీఆర్ఎస్ న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పిటిషనర్లుగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని కూడా ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇవాళ కల్వకుంట్ల సంజయ్, ప్రకాష్ గౌడ్, చింత ప్రభాకర్, కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు విచారణకు హాజరయ్యారు. ప్రతి కేసులో స్పీకర్ ముందు మౌఖిక వాదనలు వినిపించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశం కీలకంగా మారింది. మరి ఈ నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? వెనెల, ఏదైతే విచారణ ఫిరాయింపు ఎమ్మెల్యేల సమస్య విచారణ మరొకసారి ప్రారంభమైంది. గత సెప్టెంబర్ 29న ప్రారంభమైనటువంటి ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అక్టోబర్ 4న 2 సార్లు విచారించిన తర్వాత వాయిదా వేశారు. అయితే స్పీకర్ విదేశీ పర్యటన నేపథ్యంలో ఈ రోజుకు వాయిదా వేశారు. ఇప్పటికే 2 సార్లు అంటే దాదాపుగా 10 మంది పార్టీ మారారు. అందులో మొదటి విడత కింద 4కి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. ఇందులో ముఖ్యంగా కాళే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి తో పాటు సంజయ్, వీళ్ళు 4 ఉన్నారు. ఈ 4కి సంబంధించినటువంటి విచారణ ఇటు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల తరఫున కావచ్చు, పిటిషన్లు వేసినటువంటి వాళ్ళ తరఫున కావచ్చు, ఇరువురి విచారణ జరిగింది. వాదోపవాదాలు జరిగాయి. ఎందుకు అంటే వీళ్ళ తరఫున ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి వీళ్ళు, పార్టీ మారలేదని చెప్తూ వీళ్ళు, ఇలా అనేక రకాలుగా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. మొదటి విడత కింద మొదట విచారణ జరిపిన తర్వాత ఏదైతే పిటిషనర్ తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో, పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల తరఫున ఇచ్చినటువంటి న్యాయవాదుల వివరణకు సంతృప్తి చెందకపోవడంతో మరొకసారి వాళ్ళకు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలన్నట్టు కూడా వాళ్ళు కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు పూర్తి ఆధారాలతో వీళ్ళు, వాళ్ళ ఎదురైనటువంటి సమాచారంతో వాళ్ళు ఇరువురు కూడా మరొకసారి స్పీకర్ దగ్గర ఉంచారు. అయితే వీళ్ళకి సంబంధించి ఏదైతే ఫిరాయింపు జరిగింది అని చెప్పేసి ఎవరైతే పిటిషన్ దాఖలు చేశారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే తరఫునటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తి స్థాయి ఆధారాలతో అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని చెప్పేసి స్పీకర్ ఛాంబర్ కోరడంతో వాళ్ళకు అనుగుణంగా కూడా ఏదైతే స్పీకర్ ఇచ్చినటువంటి ఫార్మాట్ ఏదైతే ఉంటుందో ఆ రూపంలో కూడా వీళ్ళు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు మరొకసారి వీళ్ళు ఇరువురి వాదనలు వింటారు. ఇరువురి వాదన విన్న తర్వాత ఈ తీర్పు రిజర్వ్ లో ఉంచుతారా లేదంటే తీర్పు వెలువరిస్తారని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటూ కూడా ఇప్పటికీ కోర్టు 3 నెలల గడువు ఇచ్చింది. ఆ గడువుకు సంబంధించి ఈ నెల 30తో గడువు ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ కేవలం 4 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వాదనలు మాత్రం పూర్తయ్యాయి. వాళ్ళపైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మిగతా 6కి సంబంధించినట్టు మనం చూసినట్లయితే ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, మరొక 2 ఎమ్మెల్యేలకు సంబంధించి అరకపూడి గాంధీ కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 4 ఎమ్మెల్యేలకు సంబంధించి మరొకసారి వాదనలు వినాల్సి ఉంది. అయితే కేవలం 4-5 రోజుల టైం ఉన్న నేపథ్యంలో ఈ వాదనలు వినడానికి సరిపోయిన టైం లేకపోవడంతో అయితే భవిత, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు దానం నాగేందర్ గాని అలాగే కడియం శ్రీహరి గారి ఇంతవరకు వివరణ ఇవ్వనట్లుగా తెలుస్తుంది. మరి ఈ రోజు వారు వివరణ ఇచ్చే అవకాశం ఉందంటారా? అయితే ఇప్పటికే 10 మందికి స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్ళాయి. ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఏదైతే పిటిషన్లు దాఖలు చేశారో వాటికి సంబంధించిన వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే 10 మందికి నోటీసులు వెళ్ళినప్పటికీ కేవలం 8 మంది నుంచే వాళ్ళకు వివరణ అందినట్టుగా తెలుస్తుంది. ఆ 8 మందిలో కేవలం 4కి ఈ రోజు విచారణ పూర్తవుతుంది. మరొక 4ని ఎప్పుడు చేస్తారా విచారణ అనేది ఈ మంత్ ఎండ్ కి షెడ్యూల్ రావాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. అయితే మిగతా 2 ఎవరైతే ఉందో పూర్తి ఆధారాలతో, అంటే వాళ్ళు మేము ఫిరాయించలేదు అని చెప్పడానికి ఎక్కడ కూడా ఆ సాక్ష్యాలు కూడా వాళ్ళకు అనుకూలంగా లేవు. ఎందుకంటే దానం నాగేందర్ పార్టీ ఫిరాయించారు అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయించి అక్కడ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకుండానే, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయకుండానే మరొకసారి కాంగ్రెస్ పార్టీలో చేరుతూ వాళ్ళు పార్లమెంట్ ఎన్నికలకు పోటీ చేస్తారు కాంగ్రెస్ బీఫామ్ పైన.
అంతేకాకుండా కడియం శ్రీహరికి సంబంధించి కడియం శ్రీహరి కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని బీఆర్ఎస్ జరిగినటువంటి కొన్ని ఇబ్బందుల వల్లనే నేను పార్టీ మారాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడంతో పాటు వాళ్ళ కూతురైనటువంటి కావ్యకి వరంగల్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ వచ్చింది. ఆ టికెట్ సంబంధించినటువంటి ప్రచారంలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కడియం శ్రీహరి కూడా పాల్గొన్నారు. అయితే వీళ్ళిద్దరు సంబంధించిన వివరణ మాత్రం ఇంకా అందలేదు. వాళ్ళు కొంత సమయం కావాలని చెప్పేసి కూడా స్పీకర్ ని కోరారు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి సమయం కూడా పూర్తయింది. కానీ ఇప్పటివరకు కూడా వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రిప్లై రాలేదు. ఒకవైపు ఈ నలుగురు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల విచారణ ఈ రోజు పూర్తి కానున్న నేపథ్యంలో ఏదైతే మరొక నలుగురికి సెకండ్ విడతగా విచారణ పూర్తి చేశారో వాళ్లకు విచారణ పూర్తి చేసేటువంటి షెడ్యూల్ ఫైనల్ చేసేటువంటి నేపథ్యంలోనే మరొకసారి వీళ్ళకు కూడా స్పీకర్ కార్యాలయం నుంచి వివరణ ఇవ్వాల్సిందో కూడా మరొకసారి అడిగే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. చూసుకున్నట్టయితే స్పీకర్ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో మరొకసారి కోర్టుని గడువు అడిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేవలం నలుగురే పూర్తయినాయి. 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలే ఈ రోజుకి పూర్తవబోతుంది. వాళ్ళ రిజల్ట్ పెండింగ్ లో ఉంటుందా లేదంటే ఈ రోజు తీర్పును వెలువరిస్తారనే ఒక సస్పెన్స్. అయితే మరొక నలుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి దాదాపుగా 2-3 రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ విడత ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ ఫిరాయించిన వాళ్ళది ఏ రోజు విచారణ ప్రారంభిస్తారా అని చెప్పేసి షెడ్యూల్ ఇవ్వాల్సినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా మరొక ఇద్దరు కనీసం వాళ్ళు ఏదైతే స్పీకర్ కార్యాలయం ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి కనీస రిప్లై కూడా రాలేదు. కాబట్టి 6గురిని విచారించడానికి ఇంకా సమయం పడుతుంది. కాబట్టి ఈ నెల 30 లోపే పూర్తి స్థాయిలో ఈ 10 మంది ఎమ్మెల్యేలది విచారణ పూర్తి అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా మరింత గడువు కోరే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ లోనే ఉన్నామంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో వారిపై ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే కేవలం కోర్టు వాళ్ళ పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి 3 నెలల గడువు ఇచ్చింది. అయితే దానికి అనుకూలంగానే స్పీకర్ సైడ్ నుంచి ఎలాంటి అంటే తప్పు జరగలేదు. అంటే ఏదైతే కోర్టు మాకైతే ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో దానికి అనుగుణంగానే మేము ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా స్పీకర్ కార్యాలయం రిప్లై ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. కానీ ఒకవైపు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే ఏదైతే కోర్టు ఆదేశాల మేరకే వీళ్ళ యొక్క రిప్లై అంటే వీళ్ళ యొక్క ఏదైతే వివరణ కావచ్చు వీళ్ళ సైడ్ నుంచి తీసుకున్నటువంటి రిప్లైస్ కావచ్చు ఇవన్నిటిని కూడా తీసుకుంటున్నామని చెప్పేసి మాత్రం కోర్టుకు చెప్పేటువంటి సందర్భం కోసమే వీళ్ళు ప్రారంభించారు. కానీ ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోర్టు చెప్పలేదు. మీకు ఉన్నటువంటి అధికారాలు మీకు స్పీకర్ కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలకు సంబంధించి ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పైన ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని మాత్రమే చెప్పారు. కాబట్టి వాళ్ళ ఇరువురికి సంబంధించినటువంటి వివరణ కోరుతున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో వీళ్ళ సైడ్ నుంచి కావచ్చు వాళ్ళ సైడ్ నుంచి కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. కేవలం అంటే పూర్తి స్థాయిలో పార్టీ ఫిరాయించిన వాళ్ళ పైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన అంశం అయితే కనబడుతుంది. రైట్ భవిత, థ్యాంక్ యూ. ఇక తెలంగాణతో